నమస్తే D5 న్యూస్ స్వాగతం. నా పేరు సూర్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా PDSU 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా విప్లవ విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో సమాజంలోని అవినీతి, అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని ఆల్ ఇండియా జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 వసంతాల PDSU విప్లవ విద్యార్థి అమరవీరుల పోరాట స్ఫూర్తి సభ రామచంద్రపురం స్థానిక LIC సెంటర్ నుండి మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాజగోపాల్ సెంటర్, అక్కడి నుండి కామిరెడ్డి చెలికన్ రామారావు స్మారక భవనం వరకు వందలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన, అమరవీరులంతా జెండా ఆవిష్కరణ, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుప్రసాద్ నివాళులర్పించడం జరిగింది. అనంతరం జరిగిన PDSU 50 సంవత్సరాల విద్యార్థి అమరవీరుల పోరాట స్ఫూర్తి సభకు PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అధ్యక్షత వహించారు. సభను కూడా ఏర్పాటు చేశాం. భారీ ఎత్తున విద్యార్థులు కూడా కదిలి వచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రతినిధులుగా హాజరయ్యారు. అదే సందర్భంలో PDSU పూర్వ విద్యార్థులు కూడా హాజరయ్యారు. అలాగే వక్తలు PDSU జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ అన్న, అలాగే ఇతర నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయడం జరిగింది. PDSU శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమసమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామ్య విప్లవంలో భాగస్వామ్యం కావాలని PDSU కోరుకుంటా ఉంది. అందరికీ అందుబాటులో విద్యా ఉపాధి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో కామిరెడ్డి చెలికన్ రామారావు గారి భవనంలో ఈరోజు PDSU 50 ఏళ్ల వసంతాల సందర్భంగా విద్యార్థుల అమరవీరుల పోరాట స్ఫూర్తి సభ జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన, అదేవిధంగా సభ కూడా జరిగింది. PDSU యొక్క లక్ష్యం గత 50 సంవత్సరాల నుంచి అవినీతికి వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, కులవివక్షకు వ్యతిరేకంగా గత 50 సంవత్సరాల నుంచి PDSU పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే PDSU యొక్క ఏదైతే PDSU సంస్థ ఉందో విద్యను జాతీయకరణ చేయాలని, వైద్యాన్ని జాతీయకరణ చేయాలని, అందరికీ విద్య కావాలని, అందరికీ ఉపాధి కావాలని లక్ష్యంతో ఈ సంస్థ గత 50 సంవత్సరాల్లో పోరాట చేసే క్రమంలో అనేక విజయాలు PDSU సాధించింది. అందులోనే అనేక మంది మరి విద్యార్థి అమరవీరులు మరి అమరత్వాన్ని చెందారు. జాతిరెడ్డి, జంపాల, శ్రీపాద, శ్రీహరి, బాలాశంకర్ లాంటి వీరులందరూ కూడా మరి ఈ దేశ విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం, విద్యార్థుల విముక్తి కోసం పనిచేశారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈ సభ జరిగింది.